దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు యేసు కలుగును గాక. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఆత్మీయ బిడ్డలందరికీ నా వందనాలమ్మా, వందనాలయ్యా. బయట ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మైకు దొరికిన బిడ్డలందరికీ కూడా వందనాలు. యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలకు కూడా నా ప్రత్యేక వందనాలు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయుగాక. ఆమె ఇంత చక్కగా పాటల ద్వారా వాద్యాల చప్పుల ద్వారా దేవుని కనపరిచారు. అందుకు మీకు అందరికి వందనాలు. అలాగే మరి ఆరాధనలు నడిపించి ప్రార్థన జరిగించిన చేసిన మరి దేవుని దాసులు ఆదరయ్య గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కనుక మంచిది సమయం మరి క్లుప్తంగా ఉంది కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరు కూడా మరి దేవుని వాక్యం వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. మనందరికీ తెలిసిన వాక్యాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా మరి పెన్నా నోట్స్ పెట్టుకున్న వాళ్ళు చక్కగా దేవుని వాక్యాన్ని రాసుకోవాలి, చదువుకోవాలి. కనుక మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త ఇక్కడ యేసు ప్రభు వారు తన ప్రజలందరితో తెలియజేస్తున్న మాట, ఆయన బోధిస్తున్న మాట ఏంటంటే మొట్టమొదటిగా అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును. అంటే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాల్లో నేను మధ్యలో విషయాన్ని మనం రాత్రి పంచుకుంటాం. మధ్యలో విషయం అని చెప్పండి, వెదకుడి. కనుక ఏం వెతకాలో కొన్ని మాటలు రాత్రి నేర్చుకుందాం. వెతకటంలో చాలా విషయాలు ఉన్నవి. నేను ఒకప్పుడు కూడా చెప్పాను, వెతకటంలో కొన్ని విషయాలు చెప్పాను. ఆ విషయాలు కాదు, ఈ నూతనంగా ఈ విషయాలు మీకు మళ్ళా జ్ఞాపకం చేయబోతున్నాను. మనందరము దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలని అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మరి లోకా సువార్త మరి 15వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ యేసు ప్రభు వారు ఉపమానం చెప్పారు. మీలో ఏ మనిషికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దానిని వెతకడానికి వెళ్ళడా. యేసు ప్రభు చెప్తున్న మాట. ఎన్ని గొర్రెలు అంటే ఆయనకి 100 గొర్రెలు. 100 గొర్రెలు ఎన్ని గొర్రెలు తప్పిపోయి? ఒక్కరు తప్పిపోయింది. ఆ ఒక్కరు తప్పిపోతే ఇప్పుడు ఏంటంటే అడవిలో ఈ 99 విడిచిపెట్టాడు. అడవిలో సింహాలు ఉంటాయి, మృగాలు ఉంటాయి, పుల్లు ఉంటాయి కదా. మరి ఇవన్నీ ఏమైపోతాయి అని ఆటోమేట్ చూడదంట ఆ వ్యక్తి. ఆ తప్పిపోయిన ఒకదాని కోసం వెళ్ళటానికి వెళ్ళాడంట. ఏది సొంతం చెప్పండి. 99 ఎక్కువ, 1 ఎక్కువ చెప్పండి. 99 ఎక్కువ, 1 ఎక్కువ ఏమండి? ఆ ఒక్కడు దొరికినప్పుడు అంట మహా సంతోషించాడంట. అక్కడ చెప్తున్న మాట. 99 విడిచిపెట్టి ఆ ఒక్కదాని కోసం వెళ్ళాడు. దాన్ని వెతికి దొరికినప్పుడు ఆ సంతోషం చేసుకుని వచ్చాడంట. అంటే ఈ 99 ఏమనుకోవాలండి అంటే మానభావం ఏంటంటే దేవుడు ఎవరు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టము లేదు. ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేకే ఆ నశించడానికి రక్షించడానికే వచ్చాడు యేసు ప్రభువు. కనుక ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఉపమానం. లోకా సువార్త చూడండి. లోకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఉంది ఆ మాట కూడా. అది చూడండి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి. చూడండి. అంటే ఇది కూడా ఉపమానం చెప్పాడు యేసు ప్రభువు.
గొర్రెల గురించి ఉపమానం చెప్పాడు, నాణ్యం గురించి కూడా ఉపమానం చెబుతున్నాడు. ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఉన్నాయి, అంటే 10 రూపాయలు ఉన్నాయి అనుకో. ఆ 10 రూపాయలు 1 రూపాయి పోయింది. అది ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? బజార్లో పోయిందా? రోడ్డు మీద పోయిందా? లేకపోతే ఎక్కడన్నా బజార్కి వెళ్తే పోయింది? పొలం మీద? ఇంట్లోనే పోయింది. ఇంట్లో పోయింది. తెల్లారెత్తకొచ్చుగా. ఆ రాత్రే దీపం వెలిగించుకుందంట, ఆ రాత్రే చీపురు పట్టుకుందంట, ఆ రాత్రి ఊడటం మొదలుపెట్టిందంట. అంత ఊడ్చి పోగు చేసి వెతికితే దొరికిందంట. దాన్ని తీసుకున్నప్పుడే చిలికత్తులు అంటే పక్క వాళ్ళు ఇంటి వెనకమాల, ఇంటి ముందు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ లెగ్గొట్టి, నేను పోగొట్టున్నాను, నాకు దొరికింది, మీరు కూడా సంతోషించండి. అంటే ఆ నాణ్యం ఏంటంటే దేవుని 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ పోయినా మనం పరలోకం పోం. కొంత చెప్పండి, 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ మనం తప్పిపోయినా పరలోకం పోం. కనుక 10 ఆజ్ఞలు మనం పాటించాలి. సామాన్యం కాదు. 40 దినాలు రాత్రి పగలు ఉపవాసం ఉన్నాడు ఎవరు? మోషే గారు. ఆ 10 ఆజ్ఞలు తేటానికి 10 ఆజ్ఞలు తేటానికి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి దేవుని చేత రాయించుకొచ్చాడు ఆ మాట. ఈ 10 ఆజ్ఞల్లో మనం కూడా ఒక ఆజ్ఞను పాటించకపోయినా మనం కూడా పరలోకము పోలేం. ఈ 10 ఆజ్ఞలు నువ్వు ఏది పోగొట్టినా సరే దాన్ని వెతికి పట్టుకోవాలి. అది దొరికేదాకా పట్టుకుని దాని కొరకు ఏం చేయాలి? నువ్వు వెతకటం అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దాన్ని కూడా సంపాదించిన ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇది పోగొట్టున్నాను, దీనికి పోగొట్టుకానయ్యా, జాగ్రత్తగా ఉంటానని నువ్వు జాగ్రత్త పడితే 10 ఆజ్ఞలు నీ దగ్గర ఉండును గాక. స్తోత్రం చెప్పండి. అందుకే అడుగుడు మీకు ఇవ్వబడును, వెతకుడు మీకు దొరుకును అన్నారు. ఈ అంశం మీద కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేని గురించి చెప్పాలనుకుంటున్నాము? వెతుకుట. ఈ వెతుకుటే విషయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం. మరియు పరలోక రాజ్యము ఎట్లా అంట? మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. చాలు. ఇక్కడ మనకు చెప్పబడిన వర్తమానం చెత్తగా ఇక్కడ ఉన్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉందంటే చెప్పాలి. పరలోక రాజ్యం ఎలా ఉందంటే మంచి ముత్యమును కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉందంట. ఏది? పరలోక రాజ్యం. వర్తకుడు అంటే వ్యాపారస్తుడు అని అర్థం. వర్తకుడు అంటే వ్యాపారస్తుడు. వ్యాపారస్తుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. స్తోత్రం చెప్పండి. వ్యాపారస్తుడు ఎవరంటే యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు రాజు ఏదంటే పరలోక రాజు. ఇప్పుడు మంచి ముత్యం అంటే ఎవరంటే మనమే. స్తోత్రం చెప్పండి. మనం మంచి ముత్యం కొనటానికి ఎదుగుతున్నాడు. ఎవరు మంచి ముత్యంగా ఉన్నారా? ముత్యాలకు డూప్లికేట్ ముత్యాలు ఉన్నవి, మంచి ముత్యాలు ఉన్నాయి. మంచి ముత్యాలు అంటే చాలా విలువతో ఉంటాయి. ఈ డూప్లికేట్ ముత్యాలు ఎలా డబ్బుతారు కదా, ఏమండి? ఈ ముత్యాల దండలు అంటారు. ఈ డూప్లికేట్ అన్నమాట, ఏదో వేసుకోవటమే. అసలు ముత్యాలు చాలా విలువైనవి, అవి ఖరీదు గలవి కనుక ఆ ముత్యాలు కావాలి. ఆ మంచి ముత్యాన్ని ఎదుగుతున్నాడు ఎవరు? వ్యాపారస్తుడు. ఎవరా వ్యాపారస్తుడు? చెప్పాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఎదుగుతున్నాడు. ఎందుకు ఎదుగుతున్నాడు? పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి. స్వతంత్రం చెప్పండి. అర్థమవుతుందా మీకు అందరికి? ఏంటి అర్థమవుతుంది? ఏమర్థమైంది చెప్పండి నాకు. ముత్యం అంటే ఎవరు? మనమే. పరలోక రాజ్యం ఎవరిది? తండ్రిది. వ్యాపారస్తుడు ఎవరు? యేసయ్య. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నట్ట? కొనటానికి వెతుకుతున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు మంచి ముత్యం ఉండాలని చూస్తున్నాడు. నువ్వు మంచి ముత్యమో డూప్లికేట్ ముత్యమో నాకు తెలియదు, కానీ ఆయన తెలుసు. స్తోత్రం చెప్పండి. ఎవరు తెలుసు? పరిశుద్ధాత్మదేవుడు తెలుసు. నువ్వు మంచి ముత్యం అని అంటే కుదిరిద్దా? నువ్వు డూప్లికేట్ ముత్యం అంటే కుదిరిద్దా? కుదరదు. ఇక్కడ అన్ని అట్టా కనపడతాయి, అన్ని ముత్యాలు కనపడతాయి. ఈ ముత్యాల్లో ఏది డూప్లికేటో ఏది ఒరిజినాలో ఆయన తెలుసు. స్తోత్రం చెప్పండి. ఆయన దాన్ని కొనటానికి వెతుకుతున్నాడు. ఇది అది వెతికి అనుభవం చెబుతున్నాను. చెప్తగా మీరు కూర్చోండి, అక్కడ కూర్చోండి. కనుక
ముత్యం అంటే చాలా విలువైంది. ఆ ముత్యం ఎక్కడ నుండి తయారవుతుందంటే ఆల్చెప్పలు. ఆల్చెప్పలు ఎరుగున్నారా మీరు? పూర్వకాలం ఆల్చెప్పలు తెచ్చి ఏమండి ఆ పాలు కాసిన పిడతలన్నీ గీకేవాడు. ఆల్చెప్పలు, అవునా? ఆ రోజున పాలు చెప్పులతో గీకేవాడు. గీకితే అది పిల్లలు పెట్టి అంత కమ్ముకుంటేదో ఆ పాలు తాగిన మరిగిపోయింది. తినేవాళ్ళం మేము కూడా. స్వతంత్ర చెప్పండి. ఆ ఆల్చెప్పలు సముద్రం ఉంది. అవి మంచి తొలకరి వర్షము పడుతున్నప్పుడు సముద్రం నుంచి బయటకు వచ్చి ఆ మంచి ఆ వర్షపు చినుకును మింగుతాయి. దాన్ని కడుపులో ఉంచుకుని దాస్తుంది. అది కొన్ని రోజులకి కొన్ని నెలలకి అది ఏమిటంటే ముత్యంలాగా మారిపోతుంది. స్వతంత్ర చెప్పండి. ఆ మంచి ముత్యం అది చాలా విలువైంది. విలువతో కొనబడే ముత్యం అన్నమాట. ఆ ముత్యాన్ని కొంటాన్ని వెతుకుతున్నాడు వ్యాపారస్తుడు. స్వతంత్ర చెప్పండి. మరి మనం మంచి ముత్యాలుగా ఉండాలి. డూప్లికేట్ ముత్యాలుగా ఉండబాకండి. ఉంటే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఏది మంచిగా చూసుకుని ఆయన వెళ్ళిపోతాడు. బంగారం నకిలీ బంగారం ఏదో తెలుసు కదా, వాళ్ళు గీడతారు. గీస్తే నకిలీ బంగారం ఏదో ఒరిజినల్ బంగారం ఏదో తెలుసు. అలాగే ఆయన కూడా తెలుసు నకిలీ ముత్యం ఏదో ఒరిజినల్ ముత్యం ఏదో. కనుక ఆ ముత్యం ఆయనకు కావాలి. ఎందుకంటే ఆ ముత్యాలు దేనికంటే మీకు మాట చెబుతా. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 15 అధ్యాయం, ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 21 వచ్చింది. ప్రకటన 21:21. దాని 12 గుమ్మములు. అబ్బా, దాని 12 గుమ్మలు. దాని అంటే పరలోక పట్టణం. అది ఎడు చూసినా 750 కోసులంతా పొడవు, 700 కోసుల 50 ఎడలకు, 700 కోసుల 50 కోసుల పొడుగు, ఎత్తు అన్ని సమానంగా ఉంటుంది అన్నమాట. ఆ పరలోక పట్టణానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయండి? 12 గుమ్మాలు. ఈ 12 గుమ్మాలు దేంతో కట్టంట? చూడండి, ఈ ముత్యాలతో కట్టబడి. ఆ ముత్యాలు కావాలి ఏసైకి. స్వతంత్రం చెప్పండి. ఆ గుమ్మాలు కూడా వెళ్తానికి ముత్యం కావాలి. 12 ముత్యాలతో 12 గుమ్మాలు కట్టాడు. పరలో రాజ్యం కట్టింది ఎవరు? దేవుడే. మనుషులు కట్టలా. స్వతంత్రం చెప్పండి. ఎందుకంటాడు యెహోవా ఇల్లు కట్టించాడు, దాన్ని కట్టువాడు ప్రయాసం ఆయన కట్టాలి. ఆ పరలో రాజ్యం కట్టాడు ఆయన. 12 ముత్యాలతో కట్టాడు. అందుకే ఆయన ఏమెళ్తున్నాడంటే మంచి ముత్యము కొనటానికి వెతుకుతున్న వర్తకుని పోలిందంట పరలోక రాజ్యం. స్వతంత్రం చెప్పండి. అల్లో అర్థం చెప్పండి మరోసారి. మరి ఆ ముత్యంలాగా ఉందామా వద్దా మనము? ఆ మంచి ముత్యం అంటే అది పరిశుద్ధతకు సాదృశ్యం. ముత్యం దేని సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. మన తెల్లని వస్త్రాలు వేసుకొచ్చాం పరిశుద్ధంగా. ఈ వస్త్రాలు ఎలా పరిశుద్ధంగా తెల్లగా మచ్చ మరకలాగా ఉన్నాయో అలాగే మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే నువ్వొక ముత్యం, నేను ఒక ముత్యం, మనందరం ముత్యాలుగా మారిపోతాం గాక. ఈ ముత్యాలు ఎక్కడ కడతారంట? గుమ్మాలకు కడతారంట. గుమ్మాలు 12 గుమ్మాలు కడతారు. హల్లెలూయా. ఆ 12 గుమ్మాల్లో ముత్యాలుగా మనం ఉండాలని ఆయన వెతుకుతున్నాడు. మరి ఆ వెతికి ఆయనకి మరి మనం ముత్యంలాగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తాం. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయము 22వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 22వ వచనం అంటాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. క్రీస్తు దేశస్థులు జ్ఞానం ఎదుగుతున్నారంట. అయితే మేము ఇక్కడ చెప్తున్న మాట పౌలు గారు చెబుతున్నారు. కొంతమంది యూదులు దేని ఎదుగుతున్నారంట? దేని ఎదుగుతున్నారు? సూచక్రియలు. యూదులు కాం కావాలి సూచక్రియలు. ఈ రోజున టచ్ అంటే పడిపోవాలి, ఖర్చు పిత్తే స్వస్థ కలగాలి, నూనె డబ్బా ఇస్తే స్వస్థ కలగాలి. అవి పాటిస్తున్నారు, వెళ్తున్నారు. వాళ్ళకి సూచికల కోసం ఈనాడు చాలా మంది వెళ్ళేది. ఎక్కడ నా గురించి ప్రవచనం చెబుతారా, ఎక్కడ నా గురించి దర్శనం చెబుతారా, ఎక్కడ నా గురించి అసలు నా లోపమే అని చెబుతారా, పరిగెత్తున్నారు చాలా మంది. కొన్ని స్థలాలు పరిగెత్తున్నారు.
వాళ్ళు ఎవరంటే యూదులు చూచుకులు ఎడుతున్నారు, గ్రీస్తు దేశస్తులు జ్ఞానం ఎదుగుతున్నారంటే. ఏం ఎదుగుతున్నారు? జ్ఞానం ఎదుగుతున్నారు. ఏది ఎదగాలి మనము? జ్ఞానము. జ్ఞానం అంటే ఎవరు? యేసు ప్రభువారే. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనలో ఉన్నవి. సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయి? ఆయనను గుప్తం అంటే యేసయ్యలో ఉన్నాయి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఉన్నాయి. ఆ బుద్ధి జ్ఞాన సంపాదించిన సొలొమోను మహారాజు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన యుద్ధాలు లేవు, కరువు లేదు. సొంత చెప్పండి. యుద్ధాలు లేవు, కరువు లేదు. ఎందుకంటే జ్ఞానం కోరాడు ఆయన. జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానంతోనే పరిపాలన చేశాడు. అసలు యుద్ధాలంటూ లేవన్నమాట. అందుకని జ్ఞానం కావాలి. రెండో జంగాలు చెప్పడం మనకి జ్ఞానము కావాలి. జ్ఞానం లేకపోతే మనం పరలోక రాజ్యం పోలేం. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టిలో ఏంటంట? వెర్రితనం. విర్రాళ్ళకు ఉంటాం. హల్లెలూయ. కనుక ఆయన జ్ఞానం కాదు. అందుకే క్రీస్తు దేశస్తులు ఆయన జ్ఞానాన్ని ఎదుగుతున్నారు. మరి నువ్వేం ఎదుగుతున్నావు? సూచనలు ఎదుగుతున్నావా? స్వస్థతల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు ఎదగవసరం లేదు. అవన్నీ అయ్యే వచ్చేస్తాయి. నువ్వు జ్ఞానం అడిగితే అన్నీ వస్తాయి. సొలొమోను అడిగింది ఏంటి? జ్ఞానం ఈ ప్రభువా, నేను బాలుడను, ఇన్ని లక్షల మందికి నేను న్యాయించినట్టు నాకు తెలివి లేదయ్యి, నాకు జ్ఞానం దయచేసి అడిగితే దేవుడు మెచ్చుకుని సైడు. చెప్పండి, దేవుడు మెచ్చుకుని సైడు. నువ్వు అవసరం అడగలేదు, శత్రువుల ప్రాణము అడగలేదు. జ్ఞానం అడిగే కనుక నీకు అన్ని ఇచ్చేస్తున్నాను. జ్ఞానంతో పాటు నీకు అవసరం ఇస్తున్నాను. నీకు శత్రులందరూ మిత్రులుగా మారిపోతారని చెప్పాడు. సోదరం చెప్పండి. అందుకే సొలొమోను గారు పరిపాలన చేసిన 40 సంవత్సరాల్లో కరువు లేదు, చెప్పాలి యుద్ధాలు లేవు. ఎందుకంటే జ్ఞానం కలిగి జీవించాలి. అందుకే సొలొమోను రాసిన మాట ఏంటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు. జ్ఞానం కావాలి. ప్రతి సంఘానికి జ్ఞానం కావాలి. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. అర్థమవుతుందా? స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో బతకాలి, జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానాన్ని వెతకాలి, వాక్యం కావాలి, వాక్యాన్ని వెతకాలి. ఎక్కడ దొరికిందా మనకు మంచి వాక్యం. వాక్యం ద్వారా మనం బలపడాలి, వాక్యం ద్వారా మనం జీవించాలని జ్ఞానాన్ని వెతకాలన్నమాట. ఆ జ్ఞానవంతులు ఏం చేస్తే జ్ఞానంతో తన ఇల్లు కట్టుకున్నది. సోదరులు చెప్పండి. నువ్వు నేను కూడా జ్ఞానమే కావాలి. హల్లెలూయా. జ్ఞానము అడిగాడు సొలొమోను. ప్రజలందరూ 40 సంవత్సరాలు పరిపాలన బాగా చేశారు, కానీ ఆఖరి వృద్ధాప్యంలో ఏంటంటే జ్ఞానాన్ని కోరి. సోదరులు చెప్పండి. అందుకే భక్తుడు రాశాడు పాట. ఏమని రాశాడు? జ్ఞానమును అడిగాడు, పాపములో మునిగి అజ్ఞానిగా మిగిలాడు. సొలొమోను ఆనాడు బలమును పొందాడు, బలవంతుడయ్యాడు. బలహీనతలో పడిపోయాడు సంసోను. జ్ఞానులు బలవంతులు బందీలైపోగా, బలహీనుడవైన నీవు ఏమి కోరతావు? ప్రభు కృపను కోరతావు. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరతావా, ఘనత కోరతావా, ధనము కోరతావా, ఘనత కోరతావా, అల్పకాల పాపబోధములు కోరతావా, అల్పకాల పాపబోధములు కోరతావా. ఏం కోరతావు? జ్ఞానాన్ని వెతకాలి మనము. అది పడిపోని జ్ఞానం నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. సోదరం చెప్పండి. జ్ఞానము అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే, సొలొమోను గారు ఆఖరి పడిపోయాడు, కానీ మనం ఏం చేయాలంటే పడిపోని జ్ఞానం నాకు దయచేయి ప్రభువా అన్నాడు. సోదరం చెప్పండి. మనం ఏం కోరుకోవాలి? పడిపోని జ్ఞానాన్ని వెతకాలి. ఆ జ్ఞానాన్ని వెతికితే నీ ఇల్లు కట్టబడుతుంది. సోదరం చెప్పండి. నీ ఇల్లు కట్టబడుతుంది కనుక ఆ జ్ఞానంతో కట్టబడిన ఇంట్లోనంట ఆ బిడ్డలంట
తల్లిని తండ్రిని అంట సంతోషపరుస్తారంట. స్తోత్రం చెప్పండి. తల్లి తండ్రిని సంతోషపరుస్తారంట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొట్టమొదటి చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము మొట్టమొదటి వచ్చిన జ్ఞానం గల కుమారుడు తండ్రిని అది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జ్ఞానం అంటే ఎవరి కాల జ్ఞానవంతురాలు ఎవరు? సంఘం. నేను చెప్తాను కదా తినండి. జ్ఞానం గల స్త్రీ ఎవరంటే సంఘం. స్త్రీ సంఘాన్ని పోల్చాడు, సంఘాన్ని స్త్రీకి పోల్చాడు. ఇప్పుడు సంఘంలో ఏముండాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం వెతకాలి. కానీ మనము స్వస్థతలు ఎతకూడదు. స్వస్థతలు అయ్యే వస్తాయి. చెప్పండి, స్వస్థతలు మళ్ళీ అయ్యే వస్తాయి. రోగం వచ్చిద్ది, పోయిద్ది, మళ్ళీ వచ్చిద్దా రాదా? చెప్పండి. ఎందుకు వచ్చింది? మనం తినే ఆహారం పెట్టో, మనం కాసే నిద్రను పెట్టో వచ్చింది రోగం మళ్ళీ తిరిగి. అంతేగాని దేనివల్ల కాదు. కనుక ఇప్పుడు స్వస్థలు అనేది వస్తాయి, మళ్ళీ వస్తాయి. రోగం వచ్చింది, తగ్గిద్ది, వచ్చింది, తగ్గిద్ది. ఎన్నిసార్లు మన రాట్ల జ్వరాలు, ఎన్నిసార్లు తగ్గట్ల. ఇది కాదు మనకు కావాల్సింది. ఏం కావాలి? జ్ఞానం ఎతకాలి. సంఘం ఎప్పుడు కూడా జ్ఞానంతో ఉండాలి. మీరు జ్ఞానం కలిగి ఉన్నారనుకో, మిమ్మల్ని నడిపించే ఆత్మీయ తండ్రి కూడా సంతోషపడతాడు. స్తోత్రం చెప్పండి. అందుకే జ్ఞానం గల సంఘం ఏంటంట? తండ్రిని సంతోషపరచును. స్తోత్రం చెప్పండి. ఎవరు సంతోషపరచాలి? సంఘంలో సేవకుడిని సంతోషపరచు. అలాగే నీ కుటుంబంలో కూడా నువ్వు జ్ఞానం గల స్త్రీవైతే నీ కుటుంబాన్ని కట్టుకొని నీ బిడ్డలు నిన్ను సంతోషపరుస్తారు. స్తోత్రం చెప్పండి. నీ బిడ్డలు కూడా నిన్ను సంతోషపరుస్తారు. అందుకే ఒకటి మనము ముత్యాన్ని వెతికాడు భక్తుడైన యేసు ప్రభువారు. రెండవది చెప్పండి, రెండవది జ్ఞానాన్ని వెతకాలి. స్తోత్రం చెప్పండి. ఏం వెతకాలి? మనము జ్ఞానాన్ని వెతకాలి. ఆ జ్ఞానమే మనకు దేవుడు. స్తోత్రం చెప్పండి. జ్ఞానమే ఎవరు చెప్పండి? దేవుడే జ్ఞానం. ఎవడంది జ్ఞానం అంటే దేవుడి దగ్గరే ఉంది. దేవుడు ఇవ్వాల్సిన. అందుకే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన వద్దండి కనుక అవి మనం సంపాదించుకోవాలి. వాటిని మెదటం నేర్చుకోవటం మనము నేర్చుకోవాలి. వాటిని నేర్చుకోవాలి. వచ్చేసారా? కూడా వస్తారన్నమాట. హల్లెలూయ. కనుక ప్రభునందు ప్రేమించులాగా మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తారు. చూడండి, మూడో మాట ఏంటంటే 27వ కీర్తన 8వ వచనం. 27వ కీర్తన 8వ వచనం చదవండి. నా సన్నిధిని వెతకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని వెతుకుదునని నా హృదయం నీతో. దేవుడు స్వతం చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు? మళ్ళీ చదువునా. ఇప్పుడు ఎవరన్నాడంటే ఈ మాట దేవుడు దావీదు గారు చెప్పాడంట ఒక మాట. ఏం చెప్పాడు? నా సన్నిధిని వెతకమని చెప్పాడంట. ఎవరు? దేవుడు చెప్పాడు. ఎవరికి? దావీదు చెప్పాడు. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? యెహోవా నేను నీ సన్నిధిని వెతుకుదునని నా హృదయం నీతో. ఆమె చెప్పండి. ఏం చెబుతుందంట? హృదయం చెబుతుందంట. ఎవరితో? దేవునితో చెబుతుంది. హృదయం చెబుతుంది. నోరుగా చెప్పేది, కళ్ళుకు సైకి చేతిగా చెప్పేది, చేతులుగా చెప్పేది, తలగా చెప్పేది హృదయం చెబుతుందంట ఆయనకి. స్తోత్రం చెప్పండి. నా సన్నిధిని వెతకమని దేవుడు చెబుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో సంగమా మనందరం ఎవరిని వెతకాలంటే ఆయన సన్నిధి వెతకాలి. సన్నిధి అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎక్కడున్నాడు? సమీపం. అందుకంటాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడా ప్రార్థిస్తారో నేను వారి మధ్యన ఉంటా అన్నాడు కదా. ఉండే దేవుడు ఆయన. కనుక ఆయన సన్నిధి అనగా దేవుని సన్నిధి ఇదే. ఎక్కడ మన ఇద్దరు ముగ్గురు కూర్చొని ప్రార్థన చేస్తామో ఆయన సన్నిధి మనతో ఉంటుంది. సన్నిధి అంటే సావాసం. ఆయన మన సమీపంగా దగ్గరగా ఉంటాడు. దగ్గరగా ఉండి మనతో మాట్లాడును గాక. స్తోత్రం చెప్పండి. అందుకే ఆ సన్నిధి కావాలి. దాన్ని ఏమన్నంటే దావీదు, అయ్యా నా నోరుతో ఎతకట్లా, నా నోరు చెప్పట్లా, నీకు నా చూపు చెప్పట్లేదు, నా తలకాయ చెప్పట్లేదు, నా చేతులు చెప్పట్లేదు, నా హృదయమే చెబుతుంది. హల్లెలూయ. నీ హృదయంలో ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని స్తుతించాలని నీ హృదయంలో ఉండాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు
మాట్లాడుతుంట. నీ హృదయంలో యేసయ్య ఉండాలి. నీ హృదయం యేసయ్యని ఎదుగుతుందా? నీ హృదయం యేసయ్యని ఎదుగుతుందా? లోకాన్ని ఎదుగుతుందా? నీ హృదయం అది ఎవరు కనపడదు, అది వెతికిద్ది. స్వతం చెప్పండి, అది వెతికిద్దా లేదా? వెతికిద్దా లేదా? హృదయం వెతికిద్ది. హృదయం అంటే ఏంటి? మనస్సు. స్వతం చెప్పండి, హృదయం అంటే మనస్సు. హృదయం అంటే మనస్సు. ఆత్మ అంటే దేవుడిచ్చిన జీవాత్మ. శరీరం అంటే బాహ్యం కనపడేది, కనపడే దేహం కాదు, ఆత్మ కాదు. హృదయం అనే మనస్సు దేవుణ్ణి వెతుకును గాక. హృదయం ఎతకాలి. పడుకున్నామంటే ఏదైనా పని ఉందంటే హృదయం ఎదుగుతుంది. ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు లేకవాలి, ఎప్పుడు లేకవాలి, ఎప్పుడు పని చేసుకోవాలా అని ఆసక్తిగా ఉండేది. ఎదుగుతా లేదా అండి? ఒక మంచి కార్యం, ఒక శుభకార్యం ఉందనుకో మన ఇంట్లో, ఏం చేస్తాము? నిద్ర పట్టిద్దా? హృదయం నిద్రపోతున్నా నీ హృదయం ఎదుగుతానే ఉంటుంది. నేను ఎవరిని పిలవాలి, ఎవరిని ఏ పని కేటాయించాలి, ఏ పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, హృదయం ఎప్పుడు ఎదుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే నీ హృదయం కూడా ఏది ఎతకాలంటే దేవుణ్ణి ఎతకాలి. స్తోత్రం చెప్పండి. హృదయం మహాఘోరమైన వ్యాధి కలదు కనుక ఆ వ్యాధి పోవాలంటే నీ హృదయం దేవుణ్ణి వెతుకును గాక. హల్లెలూయా. నా హృదయము మత్సరపడెను మిడిసిపడే లోకము చూసి, నా అంతరంద్రియములు వ్యాకుల పడెను పరుగులుడే పాపుల చూసి. నా హృదయము మత్సరపడెను మిడిసిపడే లోకము చూసి, నా అంతరంద్రియములు వ్యాకుల పడెను పరుగులుడే పాపుల చూసి. ప్రార్థించితిని నీ సన్నిధిలో, ప్రార్థించితిని నీ సన్నిధిలో, ప్రణుతించినిది నా మదిలో, ప్రణుతించితిని నా మదిలో. కనుగొంటిని నేడు కనుగొంటిని, కనుగొంటిని నేడు కనుగొంటిని, నీ రక్షణయే నాకు సాలని, నీ సన్నిధియే నాకు మేలని, నీ రక్షణయే నాకు చాలని, నీ సన్నిధియే నాకు మేలని. కనుగొంటిని నేడు కనుగొంటిని. హల్లెలూయా. కనుగొనాలి మనం. హృదయం ఎతకాలి. ఎవరిని ఎతకాలి? అమ్మాయ ఏం ఎతకాలి? లేచిన కాడ నుంచి సీపురి చాటలు కుండలు కాదు ఎతికేది, లేకపోతే ఆ ఊరు ఈ ఊరు కాదు, ఆ డబ్బులు ఈ డబ్బుల కోసం, వాటి కోసం వీటి కోసం కాదు, ఆ పేరు ప్రత్యక్ష కోసం కాదు. కానీ నీవు లేచిన కూర్చున్న దేవుణ్ణి హృదయముతో వెతుకు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండును గాక, ఆయన సన్నిధి నీకు సమీపంగా ఉండును గాక. హల్లెలూయా. ఏం చెప్పాను ఇప్పుడు మీకు? 3. మొట్టమొదటిది చెప్పాలి. మొట్టమొదటిది ఏం ఎతకాలి? ముత్యము. ముత్యం ఎతకాలి. రెండవది జ్ఞానం ఎతకాలి. మూడవది హృదయం ఎతకాలి. హృదయంతో ఎతకాలి. ఎవరిని ఎతకాలి? హృదయంతో ఎత్తుకు. నువ్వు హృదయంతో ఎత్తు. అప్పుడు దేవుడు నీ హృదయం నిండా ఆయన మహిమ తేజస్సు నీళ్ళు నింపును గాక. ఆ హృదయం నీళ్ళు భద్రపరుస్తుంది. ఆ హృదయం నిన్ను నిండుగా ఉంటుంది కనుక ఆ నిండు హృదయంతో దేవుణ్ణి స్తుతిస్తే దేవుడిని ఆస్వాదించిన గాక. నేను ఒక మాట క్లుప్తం చెప్పుకొస్తాను, టైం చాలు కానీ మళ్ళీ ఈ ప్రసంగం మళ్ళీ రేపు చేయడం మీకు కుదరదు కనుక. ఏమితానికి వచ్చాడంటే ఇప్పుడు ఆయన ఆయన వర్తకుడు ఎవరంటే వ్యాపారస్తుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమెత్తున్నాడు? మంచి ముత్యాన్ని ఎదుగుతున్నాడు. దేనికి? పరలోకంలో దర్వాజలు కడతానికి ఎదుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు ఇల్లు కట్టేవాడు టేకర్ ఎక్కడ దొరికిద్దా మంచి కలది ఎదుగుతారు లేదా? ఎదుగుతారు లేదండి. రాయి ఎక్కడ మంచి దొరికిద్దా, సిమెంట్ ఎక్కడ దొరికిద్దా మంచిది, అన్ని మనం ఎట్టెత్తుకుంటున్నాము. యేసయ్య కూడా ఆ పరలోకపట్నం కట్టడానికి 12 గుమ్మాలకి ముత్యాలతో కట్టాలని ఆ ముత్యాలు వెళ్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ ముత్యం మనమే గానే ఉండాలి. రెండవది జ్ఞానం ఎతకాలి.
ఆ జ్ఞానం ఎతికింది సంఘము. సంఘం ఎప్పుడైతే జ్ఞానం ఎతికిందో తండ్రి సంతోషపడతాడు, నిన్ను కన్న తండ్రి సంతోషపడతాడు, నిన్ను వాక్యానుసారంగా బలపరిచే తండ్రి సంతోషపడతాడు, నిన్ను పుట్టించిన పరలోక తండ్రి సంతోషపడతాడు. మూడవది ఆయన సన్నిధి. ఆయన ఎప్పుడు సమీపంగా ఉండాలని నీ హృదయంతో ఎతకాలి, నీ హృదయంతో ఎతకాలి. 4వ మాట లూకా సువార్త 19:10. 4వ మాట లూకా సువార్త 19 అధ్యాయం 10. చూడండి, ఇక్కడ నశించిపోయేదాన్ని వెతికి రక్షిస్తానికి మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. చెప్పండి, ఏమెత్తానికి వచ్చాడు యేసు ప్రభు వారు? నశించడానికి ఎత్తడానికి వచ్చాడు ఆయన. చూడండి, సీమలు ఆహారం కోసం అంట కొన్ని మైళ్ళ దూరం వెళ్ళి వెదుగుతాయి అంట. ఆహారం కోసం కొన్ని మైళ్ళ దూరం వెళ్ళి ఆహారం కూర్చుకుంటే ఎండాకాలం, అందుకే సోమరి సీమదబ్బు అంటాడు. ఎందుకంటే సీమలు క్రమం తప్పకుండా, లైన్ తప్పకుండా వెళ్ళి ఎంత దూరంగా సరే ఆహారం ఉంటే ఆహారం తెచ్చుకోవడానికి వెళ్తాయి. లైన్కి వెళ్ళి ఎంత దూరమైన వెళ్ళి ఆహారం తెచ్చుకోవడానికి ఎత్తుక్కుంటే ఎత్తుకొచ్చుకుంటాయి. పక్షులు కూడా అంతే, ఎక్కడ మనకు మంచి ఆహారం దొరికిందని పక్షులు కూడా పరిగెత్తి అంట. ఈ గ్రామం వదిలిపెట్టి గ్రామం, ఇంకో గ్రామం కాకపోతే ఇంకో గ్రామం, ఎక్కడ దొరికి ఎదుగుతాయి. అలాగే ఈ మకరందాన్ని పిలుస్తానికి ఏం చేయాలి? తేనెటీగలు కూడా ఎక్కడ మంచి మకరందం దొరికింది ఆ పువ్వులన్నీ అవి కూడా వెతుకుతాయి అంట. అలాగే మనకు ఎత్తటానికి వాటిని ఎదగట్లేదు దేవుడు. ఆ తేనెటీగలు ఎదగట్లేదు, ఆ పక్షులు ఎదగట్లేదు, ఆ సేవలు ఎదగట్లేదు. ఎవరు ఎత్తున్నాడు? ఆయన నశించిపోతున్నావు నిన్ను ఎదగటానికి వచ్చాడు ఆయన. నువ్వు నశించిపోతున్నావు పాపం ద్వారా, అపరాధం ద్వారా నువ్వు చచ్చిపోతున్నావు. నిన్ను రక్షిస్తానికి, నిన్ను వెతకడానికి వచ్చాడు ఆయన. ఎదగటానికి వచ్చాడు. ఎరుకో మార్గం వెళ్తున్నాడు యేసు ప్రభు. జక్కయ్య గారు కనపడ్డాడు, యేసయ్య కనపడ్డా? యేసయ్య ఎవరు చెప్పండి. జక్కయ్య తెలీదు, జక్కయ్య ఎవరు యేసయ్యకి తెలవదు. కానీ ఆయన ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. ఈ సంగతి ఎవరు చెప్పారు? ఆ ప్రయాణం చేసే వాళ్ళు, ఆ ఊరిగింపులు చెప్పేసరికి అసలు ఆయన ఎవరో ఎట్టుంటారని చెప్పి అందరికన్నా ముందెళ్ళి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు ఎక్కి కూర్చున్న ఆయన వెళ్ళినప్పుడు యేసయ్య ఆ చెట్టు కాడికి వెళ్ళాడు. నా కోసం పరిగెత్తుకొచ్చాడు, నా కోసం చూడడానికి వచ్చాడు కనుక నేను అతను పారేయాలని చెప్పి ఆ చెట్టు కాడికి వెళ్ళి కళ్ళు పైకి ఎత్తామన్నాడు. జక్కయ్యా త్వరగా దిగి నేను నీ ఇంట ఉంటా అన్నాడు. స్తోత్రం చెప్పండి. జక్కయ్య నశించిపోతున్నాడు. పేరుకు మాత్రం జక్కయ్య అంటే పరిశుద్ధుడు. పేరులో ఉన్న భావం ఏంటంటే జక్కయ్య పేరుకి పరిశుద్ధుడు. కానీ ఆయన క్రియలు మంచివి. క్రియలు అట్లాంటి పాప క్రియలు అన్నాడు. అంటే వ్యసనాలు, అన్యాయంగా సొమ్ము సంపాదించేవాడు. పేరు కాము మంచివాడే. అంతే అంటారు చూడు, నేతి బీరకాయ నెయ్యి ఉండిద్దా, పెరుదాటు కొరాన పెరుగు ఉండిద్దా. అలాగే పేరు మాత్రం పరిశుద్ధులే కానీ క్రియలు మంచివి కావు. అందుకే ఆ ఇంటికి వస్తాడంట. ప్రజలందరూ ఏమన్నారు? ఇతను పాపిన సంగతి యేసయ్యకి తెలిస్తే ఆ ఇంటికి వస్తాడా అంటారు. నశించి దాన్ని వెతికి రక్షిస్తానికి యేసు వచ్చి మనందరం ఒకప్పుడు నశించిపోతున్నాం. పాపం ద్వారా, అపరాధం ద్వారా మనందరం నశించిపోయింది. మనందరికి కూడా ఆయన రక్షించాడు, ఎదిగాడు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యం ద్వారా, నేను స్వస్థత ద్వారా నేను రక్షించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈసా రక్షించుకుంది ఆ ముత్యాలు కట్టబడిన పరలోక పట్టణంలో నిన్ను అట్టి పెడతానికి అయినా నిన్ను వెతికి రక్షించాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, అప్పుడు అయ్యగారు దేవుడు చూడండి, వారు గౌడాలు కూడా హిందూ కుటుంబంలో దేవుడు ఆయన్ని నశించిపోతున్నాడని తెలుసుకుని దేవుడు ఆయన ఎదిగి పట్టుకున్నాడు, అక్కడ రక్షించాడు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా మనం ఎవరైతే నశించిపోతున్నామో యేసయ్య తెలుసు, వాళ్ళని పట్టుకుని ఆయన రక్షించాడు. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఉంటుంది, మనం రక్షించుకున్నాడు. ఆయన శరీరం తింటాన్ని రక్షించుకున్నాడు, ఆయన రక్తం ద్వారా మనల్ని రక్షించుకున్నాడు కనుక ఇప్పుడు మనమేం చేయాలి? రక్షించాడు కనుక రక్షణ పొందిన మనము ఆయన్ని వెతుకుతూ జీవించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షించినావు నీ రక్తమీచి రాతి వృద్ధినైన నన్ను, రక్షించినావు నీ రక్తమీచి రాతి వృద్ధినైన నన్ను, రాజువైనా ఆ సిల్వలోన రూపు కోల్పోయినావు,
రక్తం ఇచ్చి. స్తోత్రం చెప్పండి. అందుకే నశించిపోతున్న అందరినీ రక్షించాడు. ఆయన శరీరం తినడానికి, రక్తం దాటానికి, ఆయన పర్లో రాజ్యాన్ని ఉంటారు. మనం రక్షించడానికి మనం ఇప్పుడు ఏం ఎతకాలి? నేను ఆఖరి 5వ మాట చెప్పి ముగిసేస్తాను. మనం ఇప్పుడు ఏం ఎతకాలి? ఏం ఎతకాలి? మనం ఏం ఎతకాలో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 6:33 ప్రార్థన చేసుకుందాం. ఇంకా చెప్పడానికి టైం లేదు కనుక టైం ముగిసేస్తాం. కాబట్టి మీరు చూడండి, ఇక్కడ అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట అప్పుడు అవన్నీ ఆమె చెప్పండి. ఇప్పుడు మనం ఏం ఎతకాలి? ఇప్పుడు ఏం ఎతకాలండి? భూలోక రాజ్యమా? ఏమండి, రాజ్యాలు 6 రాజ్యాలు ఉన్నాయి భూలోకం. ఏమండి, గ్రీకు రాజ్యం, మాదీయుల పార్సీల రాజ్యం, ఏమండి బబులోన్ రాజ్యం, అలాగే మరి రోమా రాజ్యం, ప్రజా రాజ్యం. ఈ రాజ్యాలు మనకు కావాల్సింది. ఏ రాజ్యం? ఆఖరిదే రాజ్యం పరలోక రాజ్యం. అందుకే పరలోక రాజ్యము గురించి చెప్పాడు. పరలోక రాజ్యములో పరలోక రాజ్యంలో నువ్వు ఒక ముత్యంగా ఉండాలని, ఆ ముత్యాన్ని కనుగొనటానికి వర్తకుడు వెతుకుతాని బయలుదేరి కొనటానికి. ఆ పరలోక రాజ్యం ఉండమని ఇప్పుడు యేసు చెప్తున్నాడు. మొదట నా నీతిని రాజ్యం ఎత్తుకో, నీకు అన్ని ఇస్తాను. స్తోత్రం చెప్పండి. నీకు భూమి మీద ఏది కావాలో అన్ని ఇస్తానంట. ఏది ఎదిగితే చెప్పాలి. ఏదైతే ఆయన రాజ్యం నీతి ఎట్టెత్తగల చెప్పనా? ఎట్టెత్తగల ఒక మాట చెబుతాను చూడండి. సామెతల గ్రంథము ఒక మాట చూడండి. అయ్యో ముగిచేస్తాను. 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం. అబ్బా, ఎట్టెత్తగలగా ఎండిని వెతికినట్లుగా నీవు వెతికిన ఎడలా, దాచబడిన ధనం వెతికినట్టుగా దాన్ని వెతికిన ఎడలా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. ఆమేన్ చెప్పండి. ఎట్టెత్తగలంట? ఎండిపోతే ఎత్తుతాం లేదా? దాచబడిన ధనం కనపడదు ఎత్తాం లేదా? పిచ్చెక్కిపోయి జుట్టు పొడి పీక్కుంటాడు. నేను దాసాను ఇక్కడ 1000 రూపాయలు దాసాను, ఏమైపోయి ఇంట్లో అందరూ అడుగుతావు. వాళ్ళందరూ ఏమంటారు? మేము తెలియదు అంటారు. ఇప్పుడు ఈ క్యామ్ వచ్చింది, పిచ్చెక్కిపోయింది కానీ అయ్యో ఎవరు తెలియదు అంటున్నారు. ఏమైపోయి నేను దాసిన ఏమైపోయి? ఎట్ట వెళ్తావు లేదా? నిద్ర మానుకుంటావు, చెప్పండి, ఆహారం మానుకుంటావు. పోయిందనుకో వెళ్తాం లేదమ్మా? మాట్లాడరు తల్లులారా, వెళ్తాం లేదా? నువ్వు ఎట్ట వెళ్తున్నావు? ఈ ఎండి కోసము, ఈ బంగారం కోసం, లేకపోతే ఈ ధనం కోసము, ఈ లోకంలో దానికోసం నువ్వు ఎట్లా వెళ్తున్నావు? దీనికంటే మిక్కులుగా నా నీతి రాజ్యాన్ని ఎదుగు, అప్పుడు నేను నీకు అన్ని ఇస్తాను. స్తోత్రం చెప్పండి. అన్ని ఇస్తా అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని మనకిచ్చే దేవుడు ఆయన. అందుకే ఆయన మనము నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఆకలి అవుతుందా? హల్లెలూయా. నాకేం అవట్లేదు. స్తోత్రం చెప్పండి. ఎన్ని చెప్పారు ఇప్పుడు మీకు? చెప్పండి. 5. మళ్ళీ ముందు నుంచే చెప్తాం. చదవం. మొట్ట ఏం వెతకాలి? ముత్యం అంటే ఎవరు చెప్పాలి? అందరూ చెప్పాలి. మనమే కదా. మరి మనం ముత్యంగా ఉందామా? ముత్యంగా ఉంటే ఆయన వెళ్తాడు, మనం కొని తీసుకెళ్తాడు. వర్తకుడు అంటే వేసుకోవాలి కదా, కొని తీసుకెళ్తాడు. ముత్యంగా ఉండాలి. 2వది జ్ఞానం. ఏమెతకాలి? జ్ఞానం వెళ్తే ఆ జ్ఞానం నీకు అన్ని సర్వసంపదలు నీకు ఇస్తుంది. 3వది ఏమెతకాలి? సన్నిధి. మనము దేంతో ఎతకాలి? హృదయంతో ఎతకాలి. 4వది నశించిపోయిన దాన్ని ఎవరు ఎతికారు? ఆయన ఎతికారు. ఎవరు ఆయన? ఆయన శరీరం కనబడుతున్నాం మనం. ఆయన ఎతికారు. ఆయన ఇప్పుడు అంటున్నాడు, మీరు ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ఇప్పుడు మొదట నీకు దిగులు పడుతున్నా, నాకు అది కావాలని ఇది కావాలని నువ్వు దిగులు పడుతున్నా. నీ శరీర బలహీనతను బట్టి కానీ, నీ ఇంటి ఆర్థిక బాధను బట్టి, నీ అప్పులను బట్టి, నీ సమస్యలను బట్టి నువ్వు ఏదో ఇక అయిపోతాను, నా జీవితం వెళ్తానని చెప్పి చనిపోవడం దేనికని నువ్వు బాధపడి వెళ్తున్నావు. ఎట్లాగని యేసయ్య అంటున్నాడు, ఇవన్నీ మీకు కావాలి నాకు తెలుసు, కానీ మీరు ఏం చేయాలి? నాకు నా రాజ్యం నీతిని
నా రాజ్యం నీ ఎతికేమనుకో ఇవన్నీ నేను మీకు వెళ్తావా? తెల్లగట్ట వెళ్తున్నావా? ప్రార్థన పిల్లకాడ వస్తున్నావా? దేవుని సన్నిధికి ఏమండి అగ్గేస్తే ఆగుతున్నావు. ఏమంటే అగ్గేసిందని ఇవాళ చాలా మంది పగలు రాలేదు. స్వతంత్రం చెప్పండి. ఎండకు తడిసి, వానకు తడిసి, చలికి తడిసి దేవుని సన్నిధి మనం విడిచిపెట్టుకుంటే దేవుడు చూడలేదా? దేవుడు చూడలేదా? ఎందుకు మనము దాపుకోవాలి? ఎందుకు మనం చేయాలి? అదే మనకు ఏదైనా కష్టం అనుకో, ఎంత ఎండ వెళ్ళిపోతాం లేదా? ఎంత ఎండ వెళ్ళిపోతాం, ఎంత చలైన వెళ్ళిపోతాం, ఎంత వర్షమైన వెళ్ళిపోతాం. అవుతామా చెప్పండి? ఆగమే. మరి వాటికి వెళ్తున్నాం కానీ మరి ఎందుకని దేవుని రాకపోవటానికి? ఎండ వానలని దడిసి కూర్చోవద్దు, కండ్ల పెంచుకోవద్దు క్రైస్తవుడా అంటాడు. కనుక ఎండ వానలని దేవుని సన్ని వెతుకు, దేవుణ్ణి వెతుకు. దేవుడు నీకు ఏది కావాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. దేవునికి అన్నీ తెలుసు కనుక ఆయన వెతకటం నేర్చుకుందాం. ఈ కడవర్ధనలో ఆయన్ని వెతకటం నేర్చుకుంటే నీకు ఏది కావాలో దేవుడు అది మనకి దయచేయును గాక. అందుకే ఆయన సిలువలో ప్రాణం పెడతా కూడా 7 మాటలు పలికిన మాటలు ఏంటంటే ఎవరిని క్షమించమని పలికాడు. ఆయన మన కొరకే వచ్చాడు, మన కొరకే చెప్పండి సువార్త బోధించాడు, మన కొరకే ఆయన శ్రమలు పొందాడు, మన కొరకే బాధలు అనుభవించాడు, మన కొరకే రక్తం కార్చబడ్డాడు, మన కొరకే సిలువ మీద ఎక్కి 3 మేకల మీద వేలాడాడు, మన కోసం చనిపోయాడు, మన కోసం తిరిగి లేచాడు. ఇప్పుడు మళ్ళీ మన కోసమే రాబోతున్నాడు కనుక ఆయన రాకల్లో ఉన్నాం కనుక ఏది ఎదకాలంటే ఆయన ఎదటం నేర్చుకున్నాం. స్వతంత్రం చెప్పండి. నువ్వు ఆయన వెతుకు, నీకు ఏది కావాలో దేవుడు నీకు ఇచ్చును గాక. నువ్వు అది ఎతకో. నువ్వు ఎప్పుడు శరీర సంబంధం ఆలోచనతో ఉంటావు కానీ ఆత్మ సంబంధంగా ఎతకలేకపోతున్నావు. నువ్వు ఆత్మ సంబంధం ఎతుకు, అన్నీ నీకు దేవుడు ఇస్తాడు. నేను అనుభవించిన రుచిని మీకు చెప్తున్నాను. నేను చాలా అనుభవించాను. నేను ఆత్మ సంబంధం ఏది కావాలని నాకు కాలం అనుకుని నేను దేవుని దగ్గర కూర్చొని వెతికాను. అవి దేవుడు నాకు ఇచ్చాడు. స్వతంత్రం చెప్పండి. మీకు ఇస్తాడు. ఎందుకెవడు? మీకెవడు? నాకు ఇచ్చిన దేవుడు మీకెందుకు? నేను మీ తండ్రిని, ఆత్మీయ తండ్రి కనుక నేను చెప్పినట్టుగా మీరు దేవుని వాక్యాన్ని మీరు వింటే, వాక్యాన్ని బట్టి మీరు నడుచుకుంటే మీకెందుకు ఎవడు దేవుడు? అందరికి ధారాళంగా ఇచ్చే దేవుడు అంట ఆయన. చెప్పండి. ధారాళంగా ఇస్తా. వెతుకుని ముందు ఆయన వెతుకు. అంతేగాని లోక సంబంధం వాటిని ఎతకమాక, వాటి కోసం నువ్వు కృంగిపోమాక, వాటి కోసం నువ్వు దిగులు పడమాక, వాటి కోసం నువ్వు అవమానం పాలు పొందమాక. నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. మనం ధనవంతులం కానీ దరిద్రమే కాదు. ధనవంతులైన దరిద్రులు కాదు. అందుకంటాడు యేసు ప్రభువు అంటాడు ప్రకటన 2:9-8 అంటాడు, నీవు దరిద్రుడు అని నీ అంటాడు. చదవండి ఆ మాట. 2 నీ శ్రమను నీ దరిద్రతను ఎరుగున్నాను. ఆయనను ఆయన చెప్పండి. మన శ్రమ తెలుసు, మన దరిద్రత ఆయనకి తెలుసు. అయినను మనం ఏమంటాడు? మీరు ధనవంతులు. స్వతంత్రం చెప్పండి. మన ధనవంతులు కానీ దరిద్రులము కాదండి, మనం ధనవంతులం. అందుకే ఆయన ఎదటం నేర్చుకో. నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, కూలి పనికి వెళ్ళినా, నువ్వు ఏ పనికి వెళ్ళినా, అంటుదోతలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఎదటం నేర్చుకో. ఆయన ఎదటం నేర్చుకుంటే ఆయన ధనవంతుడు చేయనుగాక. అందుకంటాడు ఆయన పరలోక మహా శ్రీమంతుడైన దేవుడు, ఆకాశ మహాకాశ పరమాకాశం అంతా తండ్రిని కోట్లాది దూతలు అందరూ విడిసి ధనవంతులై ఉండి మన దరిద్రులను మనం ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడికి లోకానికి. అందుకే మన ధనవంతులుగా దరిద్రులు కాదండి. అందుకే ఆయన వెదకు నేర్చుకుందాం. దేవుని ముందు సాగిపోదాం. తాళ్ళు పంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా తాళ్ళు